సినిమా అయిన మహా మారుతి టాకీ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్లోకి వెళదాం. సాధారణంగా ఒక తెలుగు సినిమా రిలీజ్ అయితే ముందుగా దాని గురించి గొప్పలు చెప్పేది ఆ సినిమాలో నటించిన హీరో ఫ్యాన్స్. ఆపై ఆ సినిమాలో నటించిన వాళ్ళు, వాళ్ళకి కావలసిన వాళ్ళు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ స్నేహితులు వీళ్ళందరూ మాట్లాడటం మొదలు పెడతారు. ఆ తర్వాత సినిమా కంటెంట్ మాట్లాడటం మొదలు పెట్టింది. నిజంగా కంటెంట్ బాగుంటే హీరోలతో సంబంధం లేకుండా సినిమాని ప్రేమించే వాళ్ళు మెచ్చుకోవటం మొదలు పెడతారు. మన మీడియా సంస్థలు కూడా వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ ని బట్టి ఓ మోస్తరు నుంచి భారీగానే ప్రశంసల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక చాలా బాగున్న సినిమా అనుకోండి, అప్పుడు పక్క హీరోలు కూడా మెచ్చుకోవడం మొదలు పెడతారు. అంతే, మాక్సిమం తెలుగు సినిమాలకు సంబంధించి ఇదే జరుగుతూ ఉంటుంది. చాలా ఎక్కువగా, చాలా వరకు మన గొప్పలు మనమే చెప్పుకోవటం, మన జబ్బలు మనమే చరుచుకోవటం, మన తొడలు మనమే పగలగొట్టుకోవటం. అంతే తప్పించి పక్కోళ్ళు అరే బాగుంది అంటాం చాలా తక్కువ. సూపర్ హిట్ బాగా డబ్బులు వచ్చినాయి అనుకుంటే రీమేక్ రైట్స్ కోసం మాత్రమే పక్క రాష్ట్రాల నిర్మాతలు భజన చేస్తారు. అంతకు మించి తెలుగు సినిమాకి ఈ మధ్య కాలంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చి పడిపోయిన సందర్భాలని టార్చ్ లైట్ వేసుకుని వెతుక్కోవాల్సిన పరిస్థితి. అలాంటి వాతావరణంలో ఇప్పుడు బాహుబలి, రాజమౌళి ఇద్దరు కూడా తెలుగు సినిమా గురించి, ఓ తెలుగు వ్యక్తి గురించి రంగాలతో సంబంధం లేకుండా ప్రముఖులైన వ్యక్తులందరూ భారతదేశ వ్యాప్తంగా మనస్ఫూర్తిగా మాట్లాడేసుకోవడానికి విపరీతమైన అవకాశం కల్పించేశారు. మరి ముఖ్యంగా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండియాగా రాజమౌళి నిలిచారు అని చెప్పుకోవడానికి చాలా గర్వం కలుగుతుంది. బాహుబలి సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా అవకాశం తీసుకుంటున్నారు ఆ సినిమా గురించి గొప్పగా మాట్లాడటానికి, రాజమౌళిని మనస్ఫూర్తిగా ప్రశంసించడానికి. అలా రాజమౌళిని ప్రశంసిస్తున్న వాళ్లలో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, స్టార్ క్రికెటర్లు ఉన్నారు. భారతదేశం ఇప్పటికే వారి మూలంగా విపరీతంగా గర్వపడిపోయిన దిగ్గజ దర్శక రత్నాలున్నారు. ఇలాంటి దర్శకుడు బాలీవుడ్ లో ఎందుకు లేడు అని శేఖర్ కపూర్ లాంటి వాళ్ళు అడుగుతుంటే ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని గొప్పగా పెంచేశారు అని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా లాంటి వాళ్ళు కొనియాడుతున్నారు. అలానే బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోలు, స్టార్ క్రికెటర్లు అందరూ కూడా రాజమౌళి పనితనానికి ముగ్ధులైపోయి ఆయన్ని ప్రశంసల్లో ముంచి లేపుతున్నారు. సౌత్ సినిమా అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరుల్లో మణిరత్నం, శంకర్ కూడా ఉంటారు. అలాంటి గొప్ప పేరు ప్రఖ్యాతులున్న దర్శకుడు శంకర్ బాహుబలిని కొనియాడిన విధానం తెలుగు సినిమాకు సంబంధించి ఓ మర్చిపోలేని గౌరవం అనే చెప్పుకోవాలి. బాహుబలి సినిమాని ఓ ఎపిక్ థాట్ గా ఆయన అభివర్ణిస్తూ రాజమౌళి అండ్ టీమ్ ని ఆయన అభినందించిన విధానం గొప్పగా అనిపించక మానదు. ప్రముఖుల వరకే కాదు, నేషనల్ మీడియా కూడా రాజమౌళి గురించి, బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా విశేషాలు తెలుసుకోవాలి అని తెగ ఆరాటపడిపోతుంది. ఈ విషయాలన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని మాట్లాడుకోవాలి అంటే ప్రస్తుతం రాజమౌళి టాక్ ఆఫ్ ది ఇండియాగా ఉన్నారు అని ఏ విధమైన మొహమాటాలు పెట్టుకోకుండా గర్వపడిపోవచ్చు తెలుగు వాళ్ళందరూ. ఇది ఓ తెలుగు సినిమాకి, ఓ తెలుగు వాడికి జరుగుతున్న సత్కారం. రాజమౌళి మరియు ఆయన టీం పడ్డ కష్టానికి జరుగుతున్న సన్మానం. బాహుబలి సినిమా ఘన విజయంతో రాజమౌళి ఓ సత్యాన్ని మళ్లీ నిరూపించి చూపించారు. అదేమంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. అంటే ఓ సంకల్పంతో పడ్డ శ్రమ ఎప్పుడు వృధా పోదు. హెడ్స్ ఆఫ్ రాజమౌళి గారు. ఇది బుల్టాన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.